దసరా అంటే మొట్టమొదట గుర్తుకు వచ్చే పేరు విజయవాడ. కనకదుర్గమ్మ కొలువైన ఇంద్రకీలాద్రిపై జరిగే దసరా నవరాత్రి ఉత్సవాలు ప్రపంచ ప్రసిద్ధి. దేశ విదేశాల నుంచి భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు. ఆ భక్తులకు ఆధ్యాత్మికతతో పాటు వినోదాన్ని అందించేందుకు తొలిసారిగా ప్రారంభించిన విజయవాడ ఉత్సవ్ విజయవంతమైంది. సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలు, కళలు ఉత్సవ్ వేదికగా ప్రతిబింబించాయి. తెలుగు సంప్రదాయం మాత్రమే కాకుండా భారతదేశ గొప్పదనాన్ని చాటి చెప్పేలా ఈ ఉత్సవ్ సాగింది. అమ్మవారి దర్శనానికి విచ్చేసిన భక్తులకు సరికొత్త అనుభూతిని పంచింది ఈ కార్యక్రమం. మైసూరు దసరా ఉత్సవాలను మరిపిస్తూ భారతదేశంలో విజయవాడ ఖ్యాతిని చాటేలా ఉత్సవ్ నిర్వహించారు. ఆ విశేషాల సమాహారం నేటి ప్రత్యేకం. సోదరా కదిలిరార సోదరా వినోదాల జాతర సిద్ధమైంది. విశ్వనగర శోభగా విజయవాడ వేదిక సంబరాలు పంచక సన్నద్ధమైంది. పండుగ అంటే ఆనందం మాత్రమే కాదు, ప్రజల జీవితంతో పెనవేసుకున్న వేడుక. ఆర్థిక, సాంస్కృతిక, సామాజిక, వ్యక్తిగత, మానసిక అంశాలతో ముడిపడిన ఆహ్లాదం. అలా దసరా వేడుకలకు పర్యాయపదమైన బెజవాడకు విజయవాడ ఉత్సవ్ సరికొత్త కళను తెచ్చిపెట్టింది. సెప్టెంబర్ 22న ప్రారంభమైన ఈ వేడుకలు గురువారం ముగిశాయి. విజయవాడకు మరింత గుర్తింపు తెచ్చేందుకు ప్రభుత్వం తొలిసారిగా నిర్వహించిన ఈ కార్యక్రమం 11 రోజుల పాటు ఆబాల గోపాలాన్ని అలరించింది. కళలు, సంప్రదాయాలు, ఆచారాలు ప్రతిబింబించేలా సాగింది విజయవాడ ఉత్సవ్. ఏటా నవరాత్రి ఉత్సవాలకు కనకదుర్గమ్మ దర్శనానికి భక్తులు పోటెత్తుతూ ఉంటారు. అయితే భక్తులకు దర్శనం తప్ప విజయవాడలో మరో ఆకర్షణ ఉండేది కాదు. చెంతనే భవానీ ద్వీపం ఉన్నా కృష్ణానదికి వరద ఉధృతి ఆటంకాలు ఉండనే ఉన్నాయి. అందుకే ఈసారి విజయవాడ ఉత్సవ్ నిర్వహించి భక్తులకు సరికొత్త అనుభూతి పంచారు. సమాజంలో సంస్కృతి, సంప్రదాయాలు, ఆనందాన్ని వ్యక్తపరుచుకునే ముఖ్యమైన సందర్భం ఉత్సవం. నేటి ట్రెండ్ ఫెస్టివ్ కార్నివాళ్లు ప్రపంచవ్యాప్తంగా సరికొత్త ప్రత్యేకతను సంతరించుకుంటున్నాయి. ఒక ప్రాంత ప్రజల సంస్కృతి, సంప్రదాయం, కళ, ఆనందాన్ని ప్రతిబింబించే అద్భుతమైన వేడుకలుగా కార్నివాళ్లు నిలుస్తున్నాయి. ఒక్క పండుగనే కాకుండా ఆ ప్రాంత సంస్కృతి, చరిత్ర, మతం, ప్రజల జీవన విధానాన్ని ప్రతిబింబించే వేదికలుగా ఇవి ప్రతిబింబిస్తున్నాయి. వర్గం, మతం, జాతి తేడా లేకుండా ప్రజలను కలుపుతూ ఉత్సవ వాతావరణంలో సామాజిక బంధాలు బలపడేలా చేస్తున్నాయి. ఊరేగింపులు, సంగీతం, నృత్యం, ఇలా వివిధ కళారూపాలు ప్రతి ఒక్కరిని ఒకే వేదికపైకి తీసుకువచ్చి ఆహ్లాదపరుస్తున్నాయి. పాతకాలంలో జాతరగా పిలువబడే ఇవి ఇప్పుడు ఆధునికతను సంతరించుకుని ఫెస్టివల్ కార్నివాళ్ల పేరిట ప్రపంచవ్యాప్తంగా సందడి చేస్తున్నాయి. ఈ నయా ట్రెండ్ను మన వారికి పరిచయం చేస్తూ తీసుకొచ్చిందే విజయవాడ ఉత్సవ్ 2025. పిల్లలకి చాలా ఆహ్లాదకరంగా అన్ని రకాలుగా ఈవెంట్స్ అన్నీ సెలబ్రేట్ చేయడానికి ఎగ్జిబిషన్ చాలా అన్ని ఏర్పాట్లు బాగున్నాయి. వాటర్కి కానీ, ఫుడ్ కానీ అన్ని వసతులు బాగా కల్పించారు. ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి దసరా నవరాత్రుల్లో చాలా ఆహ్లాదకరంగా ఉంది. కొత్త కొత్త యాక్టివిటీస్ వస్తూ ఉంటాయండి. పిల్లలు కూడా ఇప్పుడు విజయవాడ కంటే మ్యాక్సిమం భవానీ ఐలాండ్ లేదంటే ఈ పార్కులు ఉన్నాయి, వేరే యాక్టివిటీస్ లేవు. ఇవన్నీ కొత్తగా వచ్చినాయి అనుకోండి, ఇంకా ఇంప్లిమెంట్ అవుతుంది. టూరిజం కూడా బాగా డెవలప్ అవుతుంది. చాలా బాగుంది ప్రోగ్రామ్. వచ్చినందుకు కూడా మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. పిల్లలకి, పెద్దలు బాగుందండి. అమ్మవారు కూడా చాలా అట్రాక్షన్ గా ఉంది. టాల్స్ అది బాగుందండి, చాలా సరదాగా ఉంది. ఇప్పుడు ఇలాంటి ప్రోగ్రాలు సీఎం గారికి ధన్యవాదాలు. ఇలాంటి ప్రోగ్రాలు చూస్తాం, మళ్ళీ మళ్ళీ పెట్టాలని చంద్రబాబు నాయుడు గారు సీఎం గారికి ధన్యవాదాలు. ఓవైపు దుర్గమ్మ, మరోవైపు కృష్ణమ్మ. భక్తి, ప్రకృతి అందాలతో కలగలిసిన నగరం బెజవాడ. ప్రాచీన, సాంస్కృతిక, వ్యాపార, పర్యాటక నేపథ్యం కలిగిన నగరం ఇది. అలాంటి ఈ నగరంలో దసరా సందర్భంగా నిర్వహించిన విజయవాడ ఉత్సవ్ స్థానికులనే కాకుండా అమ్మవారి దర్శనానికి విచ్చేసిన భక్తులను కూడా అలరించింది. దసరా సందర్భంగా ప్రతి ఏటా జరిపే సాంస్కృతిక కార్యక్రమాలు, స్థానిక సంప్రదాయాలు, క్రీడలు, కళలకు భిన్నంగా ప్రతి వర్గాన్ని ఆహ్వానిస్తూ విజయవాడ ఉత్సవ్ను నిర్వహించారు.
విజయవాడ ప్రాశస్త్యాన్ని, ఇక్కడి చారిత్రక కళల వైభవాన్ని ప్రజలకు తెలియజేయడంతో పాటు వాటిని ఉత్సవ్ ద్వారా భవిష్యత్తు తరాలకు అందించాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. 286 ఈవెంట్స్తో వరల్డ్ బిగ్గెస్ట్ ఫెస్టివ్ కార్నివాల్గా ఈ ఉత్సవ్ను ప్రకటించారు. అగ్రి ఎక్స్పో నుంచి కూచిపూడి, భరతనాట్యం, డ్రోన్ షో ఇలా ఎన్నో కార్యక్రమాలు కనువిందు చేశాయి. ఆహార ప్రియులను ఆకట్టుకునేందుకు వివిధ రకాల పసందైన వంటలతో, ప్రత్యేకతలతో కూడిన ఫుడ్ స్టాళ్లు ఏర్పాటు చేశారు. విజయవాడను పర్యాటకంగా, సాంస్కృతిక కేంద్రంగా ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ ఉత్సవాలు చేపట్టారు. ఒకే వేదికపై ప్రజలందరికీ సాంస్కృతిక ఉత్సవం, వినోదం, సంప్రదాయం, ఆధునికత అన్న ఉద్దేశంతో విజయవాడ ఉత్సవ్ను నిర్వహించారు. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ఆధ్వర్యంలో ఉత్సవ కమిటీ ఒకే నగరం, ఒకే సంబరం అనే నినాదంతో ఈ ఏడాది దసరా ఉత్సవాలకు మరింత శోభ తీసుకొచ్చేలా విజయవాడ ఉత్సవ్ రూపొందింది. నగరం నలుమూలలా వేదికలు ఏర్పాటు చేశారు. పున్నమి ఘాట్, తుమ్మలపల్లి కళాక్షేత్రం, ఘంటసాల సంగీత కళాశాల, ఎంజీ రోడ్, విజయవాడ ప్రదర్శన స్థలం ఇలా ప్రతి చోట వేర్వేరు అనుభూతులు కలిగించే ప్రదర్శనలు, గానామృతాలు, నృత్యాలు, జానపద కళలు, ప్రజా క్రీడలు నగరవాసులతో పాటు భక్తులకు ఆధ్యాత్మికతతో పాటు ఆహ్లాదాన్ని పంచాయి. డ్రోన్ షోస్, ఈ క్రాకర్స్, ఫైర్స్ అందరూ రావడం, పెద్ద పెద్దోళ్ళు ఇవన్నీ చాలా బాగున్నాయి. ఇలా ఎప్పుడు జరగలేదు అసలు విజయవాడలో. ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడం అన్నీ జరిగినాయి, అన్నీ చూసాము. అన్ని స్నోలో అని దేవుడు బొమ్మలు అవన్నీ పెట్టారు, అవన్నీ చూసాము. మంచి మంచి ఫుడ్స్ అవన్నీ పెట్టారు. చాలా బాగుంది ఈ విజయవాడ ఉత్సవం. అమ్మవారి గురించి చాలా బాగా చెప్పారు. ఇంకా ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా బాగా పెడితే కల్చర్ ఇంకా ఫాలో అయ్యిద్ది. ఇక్కడ స్టాల్స్ కూడా బాగానే ఉన్నాయి. ఇక డ్రోన్ షో అన్ని ప్రోగ్రామ్స్ అన్ని బాగా కండక్ట్ చేస్తున్నారు. ఇంకా కండక్ట్ చేస్తే ఇంకా ఫేమస్ అయ్యిద్ది విజయవాడ అనేది. 11 రోజులు కూడా ఈ ఉత్సవాల్ని ఇక్కడ ఈవెంట్లు కూడా పెట్టి ప్రతిరోజు ఒక ఈవెంటు, ఒక ప్రీ రిలీజ్ ఫంక్షను, అలాగే గుళ్ళో కూడా ఎటువంటి ఈఐపీ దర్శనాలు కూడా ఎక్కువ చేయకుండా సామాన్యమైన ప్రజలు ఎక్కువ మంది దర్శనం చేసుకోవాలని చెప్పి అలాంటి చర్యలు తీసుకొని ఎలాంటి లోటుపాట్లు లేకుండా చాలా ఘనంగా చేసుకుంటుంది. విజయవాడ ఉత్సవంలో భాగంగా పున్నమి ఘాట్ వద్ద చంద్రకాంతి కచేరీ నుండి కర్ణాటక గాన సంప్రదాయం వరకు 10 రోజుల పాటు సంగీత సంబరం ఏర్పాటు చేశారు. సంప్రదాయానికి ఊతమిచ్చే ప్రదర్శనలు చేపట్టారు. వాటిలో నృత్యాలు, భక్తి సంగీత కచేరీలు, జానపద నాటకాలు, బుర్రకథలు, పద్య నాటకాలు, పౌరాణిక నాటకాలు ఉన్నాయి. తెలుగు సంస్కృతికి జీవం పోసేలా ఈ వేదికలను ఏర్పాటు చేశారు. సంగీత మాస్ట్రోలు మణిశర్మ, ఆర్పి పట్నాయక్, కార్తీక్, గీతా మాధురిలు పాటలతో ఉర్రూతలు ఊగించారు. ఉత్సవం కేవలం సంగీతం, నృత్యం వరకే పరిమితం కాకుండా కుటుంబాలందరికీ వినోదమందించే వేదికలా మారింది. ఒక్క మాటలో చెప్పాలంటే అమ్మవారి ప్రత్యేక దర్శనం, జల క్రీడలు, డ్రోన్ ప్రదర్శనలు, ఆకాశ దీపావళి, హెలికాప్టర్ విహారం, మహా ఊరేగింపు, పిల్లలకు వినోద పార్కులు, ఆట విడుపు కేంద్రాలు, ఆహార ప్రదర్శనలు, పందిళ్లు ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేక అనుభవం కలిగేలా అన్ని అంశాలు కలగలిపి విజయవాడ ఉత్సవ్ను నిర్వహించారు. ప్రజలు ఆనందంగా ఉండాలి, సంస్కృతిని కాపాడుకోవాలి, ఆధునికతతో సమానంగా సంప్రదాయాన్ని కొనసాగించాలి. ఈ ఆలోచనలతో భక్తి, భోగం, సాంస్కృతిక వైభవం అన్నీ కలగలిసిన ఒక ఉత్సవ నగరంగా ఈసారి విజయవాడ పండుగ శోభను సంతరించుకుంది. విజయవాడ ఉత్సవ సమయంలో స్థానిక ఉత్పత్తుల మార్కెట్లు, హస్తకళా ప్రదర్శనలు, ఆహార స్టాళ్ల ఏర్పాటు వంటివి స్థానిక వ్యాపారులకు ప్రోత్సాహాన్నిచ్చాయి. మొత్తంగా విజయవాడ ఉత్సవ్ పాత సంప్రదాయాలపై ఆధారపడి ఆధునిక సాంకేతికతతో కూడిన సమకాలీన రూపాన్ని పొందింది. ఎల్ఈడీ వెలుగులు, డిజిటల్ ఆడియో విజువల్ ప్రదర్శనలు, సోషల్ మీడియా ద్వారా ఉత్సవాన్ని విస్తరించడం వంటి చర్యలతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఫస్ట్ టైం దసరా కింద పెద్ద ఈవెంట్ పెట్టడం. మేము వచ్చాం, ఫ్రెండ్స్తో వచ్చాం, ఫ్యామిలీతో వచ్చాం, చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాము. సూపర్ గుడ్, బాగా ఎంజాయ్ చేయొచ్చు, చాలా బాగుంది. దిస్ వాజ్ ద ఫస్ట్ టైం
బిఫోర్ ఎప్పుడు లేదండి ఇదే. దిస్ వాజ్ ద ఫస్ట్ టైం. గత 5 ఏళ్లుగా చూసుకుంటే ఇలాంటి సభ గొప్పగా చేసినట్టే. విజయవాడ కలొచ్చింది, బాగా ఏర్పాట్లు చేశారండి. చాలా అద్భుతంగా ఉంది. అందరూ ఎంజాయ్ చేయడానికి కానీ అన్ని విధాలుగా ఆట విడుపుగా బాగా ఉంది. ఇంతకుముందు కంటే ఇప్పుడు ఇంకా బాగుంది. ఇట్లాగే ముందు ముందు కూడా ఇంకా బాగా ఉంటుందని నేను కోరుకుంటున్నాను. ఈసారి ఈ అయాంలో మాత్రం చాలా బెస్ట్గా చాలా మంది పార్టిసిపేట్ చేస్తున్నారు. చాలా బాగుంది, పిల్లలతో చాలా బాగుంది. అండ్ అక్కడ స్నాక్స్ కానీ, ఇక్కడ గేమ్స్ కానీ, ఇక్కడ అన్నీ బాగున్నాయి. ఆడిటోరియం కానీ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. తొలిసారి నిర్వహించినా కూడా ఈ కార్యక్రమం విజయవాడ నగరానికి సాంస్కృతిక వైభవంతో పాటు ఆర్థిక శోభను తెచ్చింది. విజయవాడను జాతీయ స్థాయిలో కూడా సాంస్కృతిక రాజధానిగా నిలబెట్టే దిశగా ముందడుగు వేసింది.